fora. Vai se meter na rua. क्या नहीं छुपा हुआ उमरा ये चल खो गया फायर फायर مسمون مسمون فازنا उमरा ये चल खो गया फायर फायर पर जा रही है ये अच्छों में गोली चली थी ड्रोन ड्रोन वो गुण वो पैं जो लेटा में वो सिलेंडर लो खेला पर जा रही है ये अच्छों में गोली चली थी ड्रोन ड्रोन సో అది పలు ప్రాంతాల ప్రజలు తమ నగరం వైపు వస్తున్న డ్రోన్లను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఆ డ్రోన్లను గగనతలంలోనే తిప్పికొట్టాయి. అయితే చాలా ప్రాంతాలు ప్రస్తుతం బ్లాక్అవుట్ లోనే ఉన్నాయి. ఎక్కడికక్కడ విద్యుత్ని నిలిపివేశారు అధికారులు. ప్రస్తుతం బ్లాక్అవుట్ కొనసాగుతోంది చాలా ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో. ఈసారి శ్రీనగర్లో ఎక్కువగా డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్. ఆ డ్రోన్లని సమర్థవంతంగా భారత ఆర్మీ తిప్పికొట్టింది. అయితే కుక్కతోక వంకర అన్నది ఇప్పుడు పాకిస్తాన్కి సరిగ్గా సరిపోతుందేమో. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ ని ముందు ప్రతిపాదించిందే పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ ప్రతిపాదనని భారత్ ఓకే చేసిన తర్వాత కేవలం 3 గంటల్లో ఉల్లంఘించి మరోసారి సరిహద్దు ప్రాంతాల్లో ఇట్లా డ్రోన్లను ప్రయోగించడం కుక్కతోక వంకర అని పాకిస్తాన్కి కరెక్ట్గా ఎందుకు సరిపోతుందో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించి అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఇరు దేశాలు శాంతి చర్చలకు రావాలి. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అమల్లోకి తెచ్చి ఆ తర్వాత మరిన్ని చర్చలు జరిపి 2 దేశాలు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ పెద్దన్న పాత్ర పోషించింది అమెరికా. అలానే డొనాల్డ్ ట్రంప్ కూడా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. 2 దేశాలు మంచి ఆలోచన చేసుకుని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రస్తుతం సీజ్ ఫైర్ కి ఓకే చెప్పాయి. 2 దేశాలకు ధన్యవాదాలు అంటూ కంగ్రాట్స్ అంటూ ఒక ట్వీట్ ని కూడా మనం చూసాం. సో ఈ పెద్దన్న పాత్ర పోషించిన అమెరికాను కూడా కాదనుకొని ఇప్పుడు పాకిస్తాన్ ఇలా కాల్పులకి తెగబడ్డంతో ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి ఏం చెప్పుకుంటుంది పాకిస్తాన్ అన్న విషయంపై అంతటా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు పాకిస్తాన్లో కూడా పరిస్థితులేమీ అంత బాలేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రభుత్వానికి సైన్యానికి మధ్య వైరుధ్యం కనిపిస్తోంది. ఈరోజు ఎస్పెషల్లీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదనని శాంతి చర్చలు సీజ్ ఫైర్ కి సంబంధించిన ప్రతిపాదనని ముందుకు తెచ్చిందో ఆ ప్రతిపాదనని ఓకే చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఇలా దాడులకి తెగబడ్డం అనేది ఆ రెండింటి మధ్య ఎంత వైరుధ్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీని వ్యతిరేకిస్తూ వచ్చింది. చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీని మట్టుబెట్టింది. బలూచిస్తాన్ని కాపాడుకోవాలి, బలూచిస్తాన్ని వాడుకుంటున్నారు తప్పితే దాన్ని అభివృద్ధి పరచడం లేదంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రజలు, పాకిస్తాన్ ప్రజలు కూడా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాలేదు, ఇటువైపు ఉద్యోగాలు లేవు, మరోవైపు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది, మరోవైపు చమురు కూడా కనీసం దొరకని సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో యుద్ధానికి దిగడం ఏంటి, దట్టు భారత్తో యుద్ధానికి దిగడం ఏంటి అంటూ. ఎందుకంటే భారత్ నుండి వెళ్లాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆహారం కానీ లేకపోతే ఏదైతే ట్రేడ్ ఉందో మొత్తం ఆపివేసింది భారత్. సో పాకిస్తాన్లో గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రజలైతే మరింత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీళ్లు లేవు. సింధు నదీ జలాన్ని ఆపేసింది భారత్. ఈ నేపథ్యంలో తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. ఎందుకంటే భారత్ ట్రేడ్ ని ఆపేసింది. అలానే ఇక్కడి నుండి వెళ్ళే ఏ ఆహార వస్తువులైతే వెళ్లాలో అవన్నీ ట్రేడ్ ని ఆపేయడంతో అవి కూడా పాకిస్తాన్ కి చేరుకోలేకపోతున్నాయి. సో ప్రజల్లో కూడా ఒక అసహనం కనిపిస్తోంది. ఎందుకంటే యుద్ధానికి, ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళడం కరెక్ట్ కాదు. తమను భక్షించడానికే తప్పితే రక్షించడానికి పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పనిచేయట్లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.